నమస్కారం. నా పేరు విజయరసోయి.comలో మీకు స్వాగతం. ఇవాళ నేను ఆంధ్ర స్పెషల్ పనసకాయ పొట్టుకూర చెప్తాను. రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 2 కప్పులు, పసుపు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 1 టీ స్పూను, మిరపకాయలు 4, బియ్యం 2 టీ స్పూన్లు, అల్లం, పచ్చిమిరపకాయలు తరిగినవి, కరివేపాకు, పోపుకు కావాల్సిన సామాను: ఆవాలు, మినపప్పు, ఇంగువ, మెంతులు, కొంచెం పంచదార, నూనె. ముందుగా మనము ఆవాలు, బియ్యం, ఎండుమిరపకాయలు ఇవి నానబెట్టుకోవాలి. కూర చేసిన అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దాన్ని రుబ్బితే ఇలా ఆవ తయారవుతుంది. ఈ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేయడం ఎలాగో చెప్తాను. కొంచెం నీళ్ళు వేసి అందులో ఈ పనసపొట్టు వేయాలి. పసుపు 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, చింతపండు 1.5 టీ స్పూన్ వేసి దాన్ని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకపెట్టాలి. 15 నిమిషాలు అయిపోయింది. కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కూరని వార్చేయాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూను, మెంతులు కొంచెం 1 టీ స్పూన్ కన్నా తక్కువ, ఇంగువ, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొంచెం వేసి వేయించుకోవాలి. మినపప్పు 1 టీ స్పూన్, ఇప్పుడు తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత పనసపొట్టు వేసి 2 టీ స్పూన్లు ఆవ వేసి కలుపుకోవాలి. ఒక నిమిషం ఉంచి 1/2 టీ స్పూన్ పంచదార, ఒక మాట మూత పెట్టి ఒక నిమిషం ఉంచి అన్నీ బాగా కలిసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత మన కూర తీసుకుందాం.
పనసపొట్టు కూర రెడీ.